అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. తాను చెప్పిందే వేదం. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు. ఇది నోటి మాట కాదు, ఉన్నమాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు దేన్నైతే వ్యతిరేకించారో ఇప్పుడు అధికారంలో దానికి వత్తాసు పలికారు. అసెంబ్లీ నిబంధనలకు నీళ్లొదిలి ప్రతిపక్ష పార్టీ సభ్యులపై కక్షపూరితంగా వ్యవహరించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. నిజానికి సభ నుంచి ఒక ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటే ముందు తీర్మానం పెట్టాలి, అనంతరం దానిపై చర్చ జరగాలి. ఒక ఏడాది పాటు చేయడం తప్పు కాదు. నిజంగా సభ్యుడు సభ బయట కానీ సభ లోపల కానీ భయంకరమైన తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం తప్పు కాదు. బహిష్కరించే అధికారం కూడా సభకు ఉన్నది, సభ్యత్వానికి కూడా తొలగించే అధికారం ఉన్నది. కానీ ఎప్పుడు ప్రివిలేజ్ కమిటీకి పెట్టి ఒక విచారణ జరిపి నిగ్గు తేల్చి దాని మీద ప్రజల ముందు సభ ముందు వాస్తవాలను పెట్టి అప్పుడు నిర్ణయం సభ తీసుకోవాలి. రోజా సస్పెన్షన్ కి సంపూర్ణ మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో కరణం బలరాం సస్పెన్షన్ ను పూర్తిగా తప్పుపట్టారు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం 6 నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. కరణం బలరాంపై 6 నెలల సస్పెన్షన్ వేటు పడ్డ రోజును చంద్రబాబు దుర్దినంగా అభివర్ణించారు. కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆ రోజు ఏకంగా స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. నిజానికి కరణం బలరాం సస్పెన్షన్ పద్ధతి ప్రకారం సాగింది. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేశారు. స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. ఆ కమిటీ పూర్వపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను 6 నెలల పాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. అయితే రోజా విషయంలో చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ రూల్స్ కు తిలోదకాలిచ్చింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చ కోరుతూ నిరసన తెలుపుతున్న క్రమంలో ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యుడు ధూళిపాల నరేంద్ర కోరారు. వెనువెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి చర్చ లేకుండానే క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the House for 1 year. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried, and the following members are suspended from the service of the House for 1 year. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వేటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజా బహిష్కరణను లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తప్పుబట్టారు. అటు న్యాయ నిపుణులు సైతం రోజా సస్పెన్షన్ను ఖండిస్తున్నారు. అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించినట్లుగా ఉందని భావిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని సభా నిర్ణయంగా మంత్రి యనమల చెప్పడం సమంజసం కాదన్నారు. ఎవరు మూవ్ చేశారండి? ఎవరు మూవ్ చేయలే. చంద్రబాబు నాయుడు గారు మూవ్ చేయలే. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమి రిటర్న్గా ఏ విధంగా మూవ్ చేశారు? రిటర్న్గా మూవ్ చేయలే. ఒకవేళ మూవ్ చేసినా కూడా యనమల రామకృష్ణ గారు మూవ్ చేశారు. మూవ్ చేసినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన ఇది సభ నిర్ణయం అన్నారు. సభ నిర్ణయం మీ పార్టీ నిర్ణయం సభ నిర్ణయం ఎప్పుడు ఉండదు. ఒకసారి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లు లేకపోతేనేమో మనకి మన నిఘంటువులు ఉన్నాయి. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం పార్లమెంటరీ ప్రాక్టీసెస్ చూడండి. నిజానికి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చాలా పద్ధతులు సంప్రదాయాలను పాటిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో ఇవేవి జరగలేదు. అసెంబ్లీ సాక్షిగా మాటు వేసి వేటు వేసినట్టు సుస్పష్టంగా అర్థమవుతోంది. అందుకే రోజా సస్పెన్షన్ పై పార్టీలకు అతీతంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్.